కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. 5 ప్రత్యేక బృందాలతో రాష్ట్రమంతా గాలిస్తున్నారు. బుధవారం ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే భగీరథ్ విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో పోలీసులు లుకౌట్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కోసం పోలీసుల వేట కొనసాగిస్తున్నారు. 5 ప్రత్యేక బృందాలతో కరీంనగర్, హైదరాబాద్తో పాటు రాష్ట్రమంతా గాలిస్తున్నారు. బుధవారం పేట్ బషీరాబాద్ ఠాణాలో విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేయగా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే భగీరథ్ విచారణకు గైర్హాజరయ్యారు. ఈ పరిణామాన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు తదుపరి చర్యలకు సిద్ధమయ్యారు. లుకౌట్ నోటీసులు జారీ చేసే విషయమై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. తన కుమార్తెను భగీరథ్ వేధిస్తున్నాడంటూ బాధితురాలి తల్లి ఈ నెల 8న పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అప్పట్నుంచి నిందితుడు పరారీలోనే ఉన్నాడు. పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతే భగీరథ్ను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే భగీరథ్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్పై ఇవాళ కోర్టు విచారించే అవకాశం ఉంది. బాధితురాలైన మైనర్ బాలిక సెల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్స్, సోషల్ మీడియా కమ్యూనికేషన్ ఇతరత్రా కీలక అంశాలను తెలుసుకునేందుకు ఫోన్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. బాలికను ఫామ్ హౌస్ తీసుకువెళ్లే ముందు జరిగిన చాటింగ్, లొకేషన్ షేరింగ్, కాల్స్, సోషల్ మీడియా కమ్యూనికేషన్స్ మొత్తం సేకరించనున్నారు. భగీరథ్ పరారీలోనే ఉండడంతో పోలీసులు సాంకేతిక ఆధారాలతోనే దర్యాప్తును సాగిస్తున్నారు. బాలికపై లైంగిక దాడి జరిగిన మొయినాబాద్ ఫామ్ హౌస్ పరిసర ప్రాంతాల్లోనూ సీసీటీవీ కెమెరాలను, సెల్ ఫోన్ సిగ్నల్స్, లొకేషన్, కాల్ డేటా వివరాలను పోలీసులు విశ్లేషించారు. భగీరథ్తో పాటు పలువురు స్నేహితులు కూడా ఫామ్ హౌస్ లోపలికి వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ స్నేహితులను విచారించాలని పోలీసులు నిర్ణయించారు. పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ ఎట్టకేలకు స్పందించారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల్లోపు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేయగా ఆలస్యంగా సాయంత్రం 6 గంటల తర్వాత భగీరథ్ స్పందించారు. ఈ మేరకు స్టేషన్ హౌస్ ఆఫీసర్కు లేఖను పంపించారు. తాను నోటీసును అందుకున్నానని, కేసు దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. పోలీసుల విచారణకు హాజరు కావడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. విచారణకు హాజరయ్యేందుకు తనకు 2 రోజుల సమయం కావాలని భగీరథ్ పోలీసులను కోరారు.